హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూ లోకేష్ వర్మ ఛానల్. చూసారా, నేను గులాబీ మొక్కలు కొనుక్కొచ్చాను. నేను ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి గులాబీ మొక్కలు పెంచుతున్నాను. బాగా అంటే బాగా పూసాయి గాయ్స్. కాకపోతే మొన్న ఎండల్లో బాగా ఎండలకి మనమే నీరసంగా అయిపోయాం. ఆ మొక్కలు కూడా పాడైపోయినాయి. అందుకే పాత మొక్కలన్నీ తీసేసి కొత్త మొక్కలు పెడదామని నర్సరీ నుంచి కొనుక్కొచ్చేసాం. చూసారా గాయ్స్, ఈ చిన్న ఆకులతో ఉంది చూసారా, అది మరపం. మా మమ్మీకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం అనమాట మొక్కలు పెంచటం మా మమ్మీకి. అందుకని చెప్పి ఆ మట్టిలో కావాల్సిన మందు, మొక్కలు బలంగా పెరగటానికి కావాల్సిన మందు, పువ్వులు పూయటానికి కావాల్సిన మందు, ఈ 3 ఆ మట్టిలో మిక్స్ చేసి పాత కుండీల్లోనే అవి శుభ్రం చేసి ఆ పాత కుండీల్లోనే ఈ కొత్త మొక్కల్ని పెడుతున్నామన్నమాట. నేనేమో ఆ మొక్కలు అక్కడి నుంచి తీసుకొస్తుంటే మా అబ్బాయి మా అబ్బాయి ఆ మొక్కలు ఒక్కోటి తీసుకొస్తున్నావేంటి మమ్మీ, తీసుకురా 4 అంటున్నాడు. నాకు కోపం వచ్చి నువ్వు తీసుకురా తెలుస్తుందంటే మా మమ్మీ చూసారా ఏమంటుందో, ఏంటి అన్నీ నేనే చేస్తున్నాను కదా, వాడిని అరుస్తున్నావేంటి నువ్వు ఎంతైనా సరే అసలు కన్నా వడ్డీ ముద్దని, నాకన్నా మా అబ్బాయి అంటేనే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ వీడియో తీసేది కూడా మా అబ్బాయేనండి. వాడు వీడియోలు తీయాలన్నా ఫోటోలు తీయాలన్నా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. ఆ వీడియోలు నేను చేయటం అంటే నాకు చాలా ఇష్టం. నాకు యూట్యూబ్‌లో వీడియోలు చేయటం అంటే చాలా ఇష్టం గాయ్స్. ఓన్‌గా తీయండి, మీ వాయిస్ ఓన్‌గా పెట్టండి అని యూట్యూబ్ ద్వారా నాకు మెసేజ్ రావటం జరిగింది. అందుకని చెప్పి నా ఓన్ వాయిస్‌ని నేను పెడుతున్నాను. దడుచుకోవద్దు దయచేసి. ఎట్లా ఉన్నా మీరు చూడాల్సిందే, తప్పదు. కానీ గాయ్స్, నా ఛానల్‌ని మీరు ఇంత దాకా సపోర్ట్ చేసి నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. అట్లాగే ఇంకెవరైనా నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా మీద దయించి నా ఛానల్ని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, మా అమ్మ నేను నుంచున్నానని చెప్పి ఆ మొక్కలన్నీ నేనే చేయాలా, ఆ కుండీలు తుడిసి మళ్ళీ ఆ మట్టి మొత్తం నా దగ్గరికి పెట్టు, నేను అప్పుడేసి పెడతానని చెప్పి అంటుంది. మా అబ్బాయేమో ఇంకా బాగా చెప్పమ్మా ఆమె చేసిద్ది అని చెప్పి మా అబ్బాయి సెటైర్లు వేస్తున్నాడు. వాడు జోకులు బాగా వేస్తాడు, పని కూడా బాగా చేస్తాడు. ఎలా అయినా ఇంటికి పెద్దవాళ్ళు బాగా సపోర్ట్ ఉంటారు తల్లిదండ్రులకి. మా చిన్నబ్బాయి ఉన్నాడంటే ఎంతసేపు వాడు తినటం, టీవీ చూడటం, చదువుకోవటం ఇట్లా చేస్తాడు. కానీ మమ్మీకి హెల్ప్ చేద్దామని ఉండదు. ఎప్పుడన్నా బతిమలాడితే మటుకు చేస్తాడు. ఏదైనా కూడా గాయస్, కొత్త మొక్కలు పెడుతున్నాం. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.